ఈ వీడియో అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. సో కొంచెం డిస్కషన్స్ బాగానే ఉన్నాయి. ఆ డిస్కషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నాకేం అర్థమైందని చెప్తాను. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో ప్లీజ్ కొంచెం అది రీచ్ పెరుగుతుంది ఆ వీడియోకి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ గేమ్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఏ గేమ్ అవ్వచ్చు, లేదా ఏ డిస్కషన్ అవ్వచ్చు, లేకుంటే ఏ ప్రోమో అయినా అవ్వచ్చు, మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది. లోపల కంటెస్టెంట్స్ కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. సో ఎస్పెషల్లీ నిన్న రాత్రి డిస్కషన్స్లో దివ్య భరణి గారి డిస్కషన్లో కానీ, లేకుంటే కళ్యాణ్ దివ్య డిస్కషన్లో కానీ, సో తనుజ గారిదే ఎక్కువ మేజర్ టాపిక్. అండ్ దివ్య అనే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి. ఎంత తెలివిగల అమ్మాయి అంటే, సో భరణి గారు బయటకు వెళ్ళిపోయేదాకా అమ్మాయి గేమ్ ఆడింది. దాని తర్వాత అమ్మాయి వేరే గేమ్ ఆడింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ గేమ్ ఆడుతుంది. భరణి గారికి అర్థం కావట్లా. ఆయన ఏందో అసలు ఫస్ట్ సారి వచ్చింది అమ్మాయితోటి కరెక్ట్గా ఆయన ఫస్ట్ ప్లేస్లో పెట్టేసరికి ఆయన గేమ్ గురించి ఆయన తెలుసుకోవడం కోసం అమ్మాయితోటి ప్రతిరోజు నైట్ మాట్లాడుతూ డిస్కషన్ గురించి చేసుకుంటూ నువ్వు గొప్ప, లేదని మీరే గొప్ప, లేదమ్మా నువ్వే గొప్ప, అమ్మ కాదు నువ్వే గొప్ప, ఇదంతా అయిపోయింది కదా, ఎలిమినేట్ అయిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడు కదా. అయినా కానీ అమ్మాయితో కూర్చొని మాట్లాడటం. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా సేమ్ రొట్ట, మీరు తనుజాకు సపోర్ట్ చేస్తారు నాకు చేయరు, మీరు తనుజాకు సపోర్ట్ చేస్తారు నాకు చేయరు, ఈయన అంటే నేను నీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాను కదా అని ఈయన గట్టిగా మాట్లాడలేరు. ఇది ఒక డిస్కషన్ అప్పుడు జరుగుతుంది. దాని తర్వాత డిస్కషన్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ డిస్కషన్. కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే, సో అబ్బాయితోటి 23 years అబ్బాయి, ఓకేనా? సో మైండ్లో బోల్డ్ రన్ అవుతుంటాయి, గెలవాలని ఒక రన్ అవుతుంటుంది. మొన్న పిఠాపురం బాబాయ్ వచ్చినప్పుడు వేరే లెవెల్కి వెళ్ళింది. ఫస్ట్ 2 weeks గేమ్ డల్ అయింది. సో 3rd week నుంచి మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు, వేరే లెవెల్లోకి వెళ్ళిపోయాడు కూడా బయట. సో వేరే లెవెల్లోకి వెళ్ళిపోయిన పర్టికులర్ కంటెస్టెంట్ లాస్ట్ నిన్న వీక్ కాకుండా అంతకు ముందు వీక్ సో తనుజ నామినేట్ చేయాలని చెప్పి అనుకున్నాడు, మళ్ళీ అనుకోలేదు, చేస్తానని చెప్పాడు, మళ్ళీ చేయలేదు. ఎందుకు చేయలేదు కొంతమంది, ఎందుకు చేస్తావు ఇంకొంతమంది. సో అదే మిక్స్డ్ థాట్స్ తోటి ఉండి ఆ తర్వాత పిఠాపురం బాబాయ్ వచ్చి లేదు నువ్వు అసలు చేయకూడదు, అమ్మాయి నువ్వు మంచోళ్ళు, ఇద్దరు మంచోళ్ళు, మీ ఇద్దరు అలాగే ఉండండి, కలకాలం వర్ధిల్లండి అన్నట్టు చెప్పాడు ఆయన. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ సో మళ్ళీ లోపలికి ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి వచ్చారు. నువ్వెందుకు చేయలేదు ఒకళ్ళు, నువ్వు చేయకుండా ఉండాల్సింది ఇంకొకళ్ళు, చేసేసేయాల్సింది మళ్ళీ ఒకళ్ళు. సో మళ్ళీ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత శ్రీజ కొన్ని మాటలు చెప్పింది. సో దాని తర్వాత నిన్న నాకు సారు మళ్ళీ అతన్ని వేరే ఫ్రెండ్స్ వచ్చారు కదా, సో వేరే ఫ్రెండ్స్ వచ్చేసరికి తను గేమ్ మళ్ళీ మార్చుకున్నాడేమోలే అని మళ్ళీ నాకు సార్ ఇన్ని రకాల మాటలు తనకి వస్తే ఒక కంటెస్టెంట్ గురించి, ఇప్పుడు ఆ కంటెస్టెంట్కి అతను ఎదురెళ్ళాలా వెళ్ళకూడదా అని అసలు ఎలా ఆలోచిస్తారు అతను? ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్కి తగ్గట్టు అతను గేమ్ మార్చుకుంటా ఉన్నాడు. ఇది మేజర్ ప్రాబ్లం కళ్యాణ్ తోటి. ఐ హోప్ ఈ వీక్ నుంచి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ గేమ్ ఆడతాడేమోనని. మొన్న కూడా ఓటింగ్ యాన్సర్స్లో కళ్యాణ్ తనుజాకి ఎదురెళ్ళి గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో కళ్యాణ్ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన కోసం లోపల ఉన్న హౌస్ మేట్స్ నిలబడేలా చేసుకుంటే చాలు. కళ్యాణ్ ఆటోమేటిక్గా మిగిలిన గేమ్ వాళ్ళు ఆడతారు. కళ్యాణ్ ఏం ఆడాల్సిన అవసరం లేదు. ఆ పనిలో కళ్యాణ్ ఉండాలి. దానికి కళ్యాణ్ చేయాల్సిన అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోటి, మిగిలిన కంటెస్టెంట్ తోటి. ఆల్రెడీ దివ్యకి అర్థమైంది, దివ్య బీభత్సమైన మైండ్ గేమ్ ఆడుద్ది. దివ్య క్లారిటీ వచ్చింది, ఓకే ఇది తనుజ వర్సెస్ కళ్యాణ్ వెళ్తున్నట్టు అంది అని చెప్పి. సో కళ్యాణ్ తోటి చాలా మంచిగా మాట్లాడుతుంది, కళ్యాణ్ తోటి నీట్గా ఉంటుంది, ఎందుకంటే తనుజ నచ్చదు కాబట్టి. సో కళ్యాణ్తో ఫేవర్ ఉంటుంది ఆ అమ్మాయి. సో అర్థమైంది దివ్యకి. కళ్యాణ్ దగ్గరకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయిని ఎలా డీల్ చేయాలి తనుజ అని అర్థం కాక, సో తన మనసులో ఏదైతే మాట ఉందో అది బయటికి చెప్పేశారు. కళ్యాణ్కి తనుజ అంటే చాలా ఇష్టం, అది క్లియర్గా ఎవిడెంట్ అది, ఓకేనా? కాకపోతే ఏంటంటే మళ్ళీ గేమ్ ఉంటుంది. సో గేమ్ ఆడాలి ప్లస్ తనుజ అంటే ఇష్టము. గేమ్ ఆడే ప్రాసెస్లో తనుజకి అగైనెస్ట్ అయినప్పుడు తనుజ తనకి దూరం అవ్వకూడదు, తనతో మాట్లాడాలి. తను ఉన్నంతకాలం హౌస్లో ఉన్నంతకాలం తనుజ తనతో మాట్లాడాలి, తనతో ఉండాలి, తనతో నవ్వుతూ మాట్లాడాలి. ఇది తన మెయిన్ ఎజెండా. సో దానికి ఆపోజిట్కి వెళ్ళినప్పుడల్లా గొడవలు అవుతూ ఉంటాయి. సో లాస్ట్ వీక్ అంతా గొడవలు అవుతూనే ఉన్నాయి. శ్రీజ వచ్చి మాట్లాడేసరికి గొడవలు అయ్యాయని చెప్పి ఈ అమ్మాయి అనుకొని సో తనుజ వెళ్ళి మాట్లాడితే కళ్యాణ్ తోటి అలా కాదని చెప్పి కళ్యాణ్ అన్నారు. మళ్ళీ నాగ్ సార్ కూడా అదే చెప్తారు. నాగ్ సార్ అనే వ్యక్తి చాలా కన్ఫ్యూజన్ చేశాడండి, చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేశాడు. అండ్ ఒక రకంగా అవమానించినట్టే మాట్లాడాడు. ఇప్పుడు శ్రీజ కోసం తను గేమ్ ఆడాడు, అక్కడ ఫౌల్ చేశాడా? లేదు. పోనీ ఏమన్నా తప్పుగా ఆడాడా? లేదు. ఇంకేదైనా చేశాడా? లేదు. జస్ట్ గేమ్ ఓడిపోయాడు. టాస్కుల్లో గేములు ఓడిపోవటము, గేములు గెలవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇన్ని సంవత్సరాలుగా నాగ్ సార్ హోస్టింగ్ చేస్తున్నారు కదా, మరి నాగ్ సార్కి అది తెలియదు. ఆ ఫౌల్ చేశారంటే గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు, లేదా ఏదైనా మిస్టేక్ చేశారంటే క్వశ్చన్ చేయొచ్చు. గేమ్ ఓడిపోయిన దానికి సో భరణి తెలివితేటలు ఎక్కడ తెలుసా మరి ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవడం, శ్రీజ తెలివితేటలు ఎక్కడ తెలుసా తెలుసా
ఎవరిని కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలిసింది అలాంటి కన్ఫ్యూజ్ అయ్యే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుందని. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం, అంత టార్గెట్ చేయడం, అంత ఓపెన్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే గేమ్స్ ఆడుతూ టాస్కుల మీదే తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్న కళ్యాణ్కి టాస్క్ వల్లే ఓడిపోయావు, సో నీ వల్లే శ్రీజ బయటకు వెళ్ళిపోయిందని ఇండైరెక్ట్గా ఒక హోస్ట్ మాట్లాడితే, ఎందుకంటే హోస్ట్ నుంచి పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదు తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి సిద్ధపడతారు మానసికంగా, మెంటల్గా. అలాంటిది జస్ట్ గేమ్ ఓడిపోతే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ, దాన్ని పోక్ చేస్తూ, దాన్ని ఎటకారం చేస్తూ మాట్లాడడం అనేది సో తీసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది లోపల ఉన్న కంటెస్టెంట్స్కి, వాళ్ళ ఉన్న ప్రెషర్కి. బట్ నాకు సార్ అలా మాట్లాడడం అనేది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తాను. అబ్బాయి దానికి ఏడుస్తున్నాడు, బయటకు నాకు సార్ అనే పేరు చెప్పలేడు కాబట్టి డైరెక్ట్గా సో ఆడియన్స్ అని మాట్లాడుకుంటున్నాడు అతను. సో అదనమాట ఓవరాల్గా. సో ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు సంజన గారు ఇమాన్యుయల్ డిస్కషన్ ఉంటుంది. దానికంటే ముందు రాము గౌరవ్ మాట్లాడుకుంటూ ఉంటారు, నేను అలా చేయకు, అలా మాట్లాడుకు, అది మాట్లాడకు అని చెప్పి. ఫైర్ స్టాంప్స్లో ముగ్గురే మిగిలారు, ముగ్గురు కూడా డమ్మీలే ఎట్ ప్రెసెంట్ అయితే డమ్మీలాగే కనిపిస్తున్నారు. ఇంకా మమ్మీలు ఎప్పుడు అవుతారో తెలియదు, దయ్యాల లెక్క గేమ్ ఆడతారని. ఎందుకంటే నిఖిల్ కొన్న కటౌట్కి, గౌరవ్ కొన్న కటౌట్కి, సాయి అంటే ఓకే పుల్లలు పెడతా తిరుగుతూ ఉంటాడు. ఈ ముగ్గురు అందరూ, ఎస్పెషల్లీ నిఖిల్ ఇంత ఒక మాట అంటాడు డిస్కషన్లో, అసలు నేను కనపడలేదు, ఫస్ట్ టైం నాకు నేను నాకు ఇలా అనిపిస్తుందని. అంటే సాటర్డే ఎపిసోడ్లో లాస్ట్ ఒక్కసారి మాట్లాడాడు, సండే ఎపిసోడ్లో ఒక్కసారి జస్ట్ ఆ పాయిజన్ ఇచ్చినప్పుడు పిలిచారు అంతే, ఇంకెక్కడా నిఖిల్ కనపడలేదు. సో అతను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అతను కూడా సీరియల్ ఇండస్ట్రీ నుంచి లోపలికి వచ్చిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి ఆ రికగ్నైజేషన్ దొరకపోవడం అనేది, సో అతనికి కూడా లోపల ఎక్కడ ఉంటుంది, అదే మనం కూడా తెలిసిన వాళ్ళమే కదా, నోన్ ఫేసే కదా, ఎందుకు మనతో అంత ఇంటరాక్షన్ లేదంటే మన దగ్గర గేమ్ లేదు, మన చుట్టూ ఏం జరగట్లేదు, మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదు, అసలు మనం ఎవరితోనూ మాట్లాడలేదు ఫస్ట్, అదనమాట. సంజన గారు ఇమాన్యుయల్ మాట్లాడుకుంటా ఉంటారు. సంజన గారు ఇమాన్యుయల్ చెప్తారు, తనతో ఒకసారి మాట్లాడాలరా, నా గేమ్ నేను చూసుకోవాలా, లేకుంటే తన మీద నేను ఫోకస్ పెట్టాలా, నేను అసలు తను ఎందుకు టార్గెట్ చేస్తాను రా, ఇక్కడ 15 మెంబర్స్ నేను టార్గెట్ చేసి బయటికి పంపించేస్తానా ఏంటి, నా గేమ్ బెటర్మెంట్ ఏంటో నేను చూసుకోవాలి కదా, ఫస్ట్ తనతో నేను మాట్లాడాలి. అంటే ఆ అమ్మాయి సో తనూజ గారు, సో నేను ఆర్ఎం అయితే సో నన్ను టార్గెట్ చేయడం కోసం నన్ను ఆర్ఎం చేయాలని అనుకున్నారు అని ఎవరు అనుకున్నారు అమ్మ అంటే సంజన గారు అనుకున్నారు అని అంటది. సంజన గారు ఆ అమ్మాయి రేషన్ మేనేజర్ అవ్వకూడదని ఆ సంజన గారు అనుకుంటారు. అలాంటామా సో ఎలా అయినా రేషన్ మేనేజర్గా తనూజ గారిని చేసి తనూజ గారిని టార్గెట్ చేయాలని అనుకుంటారా, అంత ఓపిక లేదు ప్రెసెంట్ సంజన గారికి. తన గేమ్ వేరే, తనూజ గారిని టార్గెట్ చేసి తను అలాగా అంత పిచ్చోలు కదా సంజన గారు. సో ఈ అమ్మాయి ఎందుకు అలా మాట్లాడింది అనేది తెలియాలి. మేబీ ఈరోజు నామినేషన్స్లో తెలుసుద్దేమో, చూద్దాం. అండ్ ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ తనూజ కూడా చాలా గట్టిగా జరిగిందంట, ఏంటనేది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రోమోలు వస్తే. తర్వాత నిఖిల్ సాయి మాట్లాడుకుంటా ఉంటారు. సాయి నన్ను ఎవరు చేస్తారనే టెన్షన్లో నేనున్నానంటే, నిఖిల్ నన్ను ఎవరు చేస్తే వాళ్ళని చేస్తాను, ఇంక నువ్వు ఆడ కనపడతావు, నిన్ను ఎవరు చేస్తే వాళ్ళని చేయడానికి ఇంకెందుకు, లోపల చాలా మంది ఉన్నారు, నువ్వెందుకు, నీతో ఎందుకు మాట్లాడాలి, నీకు అసలు ఏం క్లారిటీ లేదు గేమ్ మీద, బయట నుంచి చూసొచ్చావు, 5 వారాలు చూసొచ్చారు, ఒక్కడికైనా గేమ్ మీద క్లారిటీ ఉందా, ఒక్కడికి లేదు గేమ్ లేదు క్లారిటీ. ఆ గేమ్ మీద క్లారిటీ ఉన్న ఫస్ట్ అమ్మాయిని ఏమంటే ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయిని బయటికి పంపించేశారు. ఇంకేడుంటుంది వీళ్ళకి, ఇవన్నీ చచ్చు ఫేసులు అయితే వీళ్ళకి ఏం తెలియదు, పెట్టదు. నెక్స్ట్ సాయి చెయ్యాలనుంది ఒకళ్ళిద్దరిని, ఒకళ్ళని సేమ్ లాస్ట్ టైం నేను చేశాను కదా వాడినే, అంటే కళ్యాణ్ని. కాకపోతే నాకు కంప్లీట్గా ఇంకా తెలియదు, మోర్ ఓవర్ డీటెయిల్స్ కావాలి, నాకు ఇంకొన్ని కావాలి. సో నాట్ రెడీ ఫర్ టుమారో. మరి కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయాలని తహతహలాడుతున్నాడు సాయి. మరి ఎలా ఎక్స్పోజ్ చేస్తాడు, ఏం ఎక్స్పోజ్ చేస్తాడు, ఏంటి, ఇంకా ఏం తెలుసుకున్నాడు అనేది ఇంకా సాయి మాటలో తెలియాలి. ఇప్పుడు దాకా సాయి అంటే అదంతా అబ్జర్వేషనే కదా, సో రియాలిటీ ఏముంటుందో మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు అంతే రాము ఉన్నాడు అంతే అంటే సాయి అంటాడు మళ్ళీ, రాముని పిచ్చ లైట్ తీసుకో బ్రో, వాడు నిన్ను చేద్దామా నన్ను చేద్దామా అని అంటాడు, ఓకేనా అన్నట్టు ఉన్నాడు. సో మేబీ గౌరవనే చేస్తాడో తెలియాలి. భయపడక్కర్లేదు బ్రో, అంటే పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, లైక్ తనూజ, సో వాళ్ళే కొట్టుకుంటున్నారు సేఫ్ గేమ్ అది ఇదని. మేబీ వాళ్ళే నామినేట్ చేసుకుని మనల్ని వదిలేస్తారా ఏంది అన్నట్టు భయపడొద్దు అంటాడు. మళ్ళీ మనం తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మన ఇద్దరం అయితే ఉంటాం కన్ఫామ్గా. అంటే రాముకి భయపడుతున్నారు. ఫస్ట్ టైం రాముకి హౌస్లో భయపడింది ఎవరంటే వైల్డ్ కార్డ్సే. మొన్న దెబ్బకి నామినేషన్స్లో కంటే తీసుకొచ్చి పెట్టుకుంటారు రాము సేఫ్ సైడ్, ఎందుకంటే మంచిదని. లాస్ట్ టైం నిన్న తీసుకొచ్చి పెట్టుకోవడం వర్కౌట్ అయింది రాముకి. సో కాబట్టి ఈసారి కూడా రాము తీసుకొచ్చి పెట్టుకుంటారు, ఎందుకంటే అది రాము మూవ్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కూడా ప్రిపేర్ ఉంటారు, నిఖిల్ ఇంకా ప్రిపేర్ ఉంటారు. గౌరవం తీసుకొచ్చారు కాబట్టి నిఖిల్ కూడా తీసుకొచ్చుకుంటారు అని చెప్పి. నిఖిల్ అంటాడు, నాకు తెలియదు బ్రో, నిన్ను ఎవరు చేస్తాను అడిగితే సాయి నాకు తెలియదు బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టుమారో.
అంటే ఊరికే చెప్పాలే. సో ఎక్కువ రావచ్చు అంటే ఎక్కువ ఎవరికైనా మన ఇద్దరికి ఎక్కువ రావచ్చు నేను అనుకుంటున్నాను అది. ఎందుకంటే నాకు సార్ మీరు కనపట్లేదు, మీరు కనిపించండి, మీరు గేమ్ ఆడండి, ఫోకస్లోకి రండి అని చెప్పి నాకు సార్ చెప్పారు కదా. సో ఈ సేఫ్ గేమ్ అయ్యి ఆడుతున్నారని చెప్పి ఉన్నారు కదా. సో మేబీ ఏ పాయింట్లు చెప్పి మన ఇద్దరిని వేసేస్తారు అని చెప్పి సో సాయి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. నెక్స్ట్ భరణి గారు, దివ్య గారు. అయ్యా ఇది పెద్ద నస అయ్యా, ఇది పెద్ద టార్చర్ అయ్యా. భరణి గారికి అర్థం కావట్లా. ఈ అమ్మాయి వెళ్ళి భరణి గారి దగ్గర కూర్చుంటుంది. ఆయన ఏమంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు ఈ అమ్మాయికి. భరణి గారు, దివ్య అంటే మొన్న పాయింట్స్ మాట్లాడినప్పుడు నిన్ను భరణి గారు చెప్తుంటారు మాజీ గారు నుంచి, మొన్న పాయింట్స్ మాట్లాడినప్పుడు నిన్న ఎలిమినేట్ అయినప్పుడు సారీ చెప్పాను, అయినా కానీ ఫస్ట్ వీక్ తీసుకొచ్చి మళ్ళీ ఆ పవన్ ఎలిమినేట్ అయినప్పుడు చెప్పాను, అయినా కానీ ఫస్ట్ వీక్ తీసుకొచ్చి పవన్ అలా చేయటం అలా చెప్పడం అనేది. సో అంటే లైక్ పవన్ ఆ రోజు అది చెప్పాడు కదా, మీరు ఫస్ట్లో నన్ను ఇలాగ 2 సార్లు అలా చేశారు అది ఇదని. సో దానికి చెప్తుంటాడు అనమాట. తర్వాత దివ్య, మీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎప్పటివో పాతవి తీస్తారు, అదేంటంటే ఏదో ఖాతాలా రాసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే పాత పాయింట్సా, నేను ఎక్కడ చెప్పాను అంటే వెంటనే ఈ అమ్మాయి, నన్ను మీరు అంత స్పెసిఫిక్గా అడిగితే నేను చెప్పలేను, మాట్లాడితే నేను ఎలా చెప్తాను, నేను ఈ వీక్లో ఎక్కడో చూసా, కళ్యాణ్తో ఏదో మాట్లాడారు కదా అంటారు. ఈ అమ్మాయి ఏదో ఒక మాట వదిలేస్తుంది. ఆయన ఏంటంటే వెంటనే దాని క్వశ్చన్ అడిగాడు, అదేమంటే ఒక బ్లేమ్ కింద తెలిపోతుంది, తెలియకుండా చాలా సాఫ్ట్గా అమ్మాయి ఆయన మీద బ్లేమ్ లేస్తూ ఉంటుంది, ఆయన తీసుకుంటూ ఉంటాడు పిచ్చోళ్ళు లెక్క తెలియకుండా. దానికి మళ్ళీ దివ్య గారు, నన్ను ఎంత స్పెసిఫిక్గా మాట్లాడితే అదే. నెక్స్ట్ భరణి గారు, అంటే తను లోలో ఉన్నప్పుడు అది చేశాను కదా నేను, అదే మీరు గుర్తు చేయకూడదు, అది జరిగింది కదా అని భరణి గారు అంటారు. కళ్యాణ్, పవన్, రితు, సంజన గారు మీరు ఇలా అన్నారు, మీరు ఇలా హెల్ప్ చేశారన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళు అదే మాట్లాడతారు అదే పాయింట్ మీద. సో మీరు వదిలేయండి. సో అది ఇక్కడ కాకుండా వేరే చోట ఎక్కడైనా కానీ వర్క్ అవుతుంది, కానీ ఇప్పుడు వెంటనే మీరు చెప్పకూడదు అంటారన్నమాట. నీకు వెంటనే భరణి గారు, నీకు సపోర్ట్ నీకు సపోర్ట్ చేశారు కదా తనూజాక, అంటే కళ్యాణ్ నీకు సపోర్ట్ చేశారు తనూజాక అంటే నీకు ఎక్కువ కళ్యాణ్ అంటాడట. సో నీకు ఎక్కువ సపోర్ట్ ఉంది కదా, సో తనూజా వైపు నిల్చుంటా అని చెప్పాడు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సో తనకి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి కళ్యాణ్ తనూజా వైపు నిల్చుంటా అన్నాడు. అదే దీనికి తక్కువ సపోర్ట్ ఉంటే తిని వైపే నిల్చునేవాడు కళ్యాణ్, అదనమాట మాటలు అర్థం. అండ్ నెక్స్ట్ డెమోన్ ఎవరికి క్లోజ్, భరణి గారు అడుగుతారు డెమోన్ ఎవరికి క్లోజ్ అంటే నాకే, కానీ తనూజాకి మాట ఇచ్చాడంట, సో 3 వీక్స్ నుంచి అడుగుతుందని సో చెప్పాడు అన్న. ఓకే, నాకు ఐ డోంట్ కేర్, నాకు ఎవరు సపోర్ట్ చేసినా కానీ చేయకపోయినా నాకు కళ్యాణ్, పవన్ ఇద్దరు క్లోజే, బట్ ఉన్నప్పుడు చేస్తే హ్యాపీ, లేకుంటే లైట్. కానీ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఈ వీక్ మీ మీద ఉన్నాయి, బికాస్ నేను మీకోసం గేమ్ ఆడాను కదా. సో అందుకని నేను కూడా టాస్క్ పరంగానే అడిగాను మిమ్మల్ని వచ్చి, నేను టాస్క్ ఆడాను, సో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి యాజ్ పర్ ద టాస్కే నేను అడిగాను, మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా, బట్ అంటే నన్ను తీసుకోండి అది నేను చెప్పాను. కానీ మీరు 2.5 minutes పాట జరిగితే సో మీరు తనతో వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఈజీగా వచ్చి నా మీద స్టేజ్ మీదకి ఎక్కేయచ్చు, బట్ కానీ మీరు అక్కడ ఎక్కలేదు. సో అలా ఎక్కేసి ఉంటే ఆ క్వశ్చన్ కూడా వచ్చేది కదా మీకు, వచ్చేది కాదు కదా మీకు, అంటే నాకు సార్ నుంచి ఆ క్వశ్చన్ కూడా వచ్చేది కాదు కదా అని. అంటే ఈయన అక్కడే ఆలోచించి తనూజతో మాట్లాడి మళ్ళీ వచ్చి ఎక్కుదాం అని చెప్పేసరికి 2.5 నిమిషం పాట వచ్చింది అయ్యా వారని. అప్పటిదాకా ఏం చేస్తున్నావు అని అడిగితే, సో పాలు పితుకుతున్నావు హెడ్ గారు, పాలు పితుకుతున్న హెడ్ గారు అన్నట్టు చెప్పాడు ఆయన. ఇంకేం మాట్లాడతాం. సో అందుకని చెప్పి అక్కడ అమ్మాయి అదే అంటది, సో మీరు అలా వచ్చి స్టేజ్ ఎక్కేసి ఉంటే బాగుండేది అని చెప్తున్నసరికి, అంటే లేదు అంటే నిఖిల్ అక్కడ ఎక్కేస్తుంటే ఈక్వల్ అయిపోయింది అది, బేసిక్గా అది ఈక్వల్ అయ్యి ఉండేది. మేబీ అదే అనుకున్నాడేమో, ఈక్వల్ అయ్యి ఉంటే తర్వాత ఏదో ఒక రౌండ్ వేరేలాగా పెట్టేవాడేమో. అట్ ప్రెసెంట్ అయితే మనకు సంబంధం లేకుండా మన సైడ్ అయిపోవచ్చు అన్నట్టు భరణి గారు ఆలోచించుంటాడు. అంటే ఇటుపక్క 5 ఉన్నారు. సో భరణి గారిదే డిసైడింగ్ ఓటు, ఆయన కింద ఫస్ట్ నుంచి కింద నిల్చున్నాడు, ఇటు సైడ్ 5 నిలబడ్డాడు ఫస్ట్ నుంచి. నిఖిల్ మధ్యలో దిగేశాడు కాబట్టి ఆ అమ్మాయి గెలిచింది, ఆ అమ్మాయి పాయింట్ కరెక్టే. లేదంటే నిఖిల్ అటు ఎక్కువ ఉంటే ఇద్దరు సమం అయ్యేది. భరణి గారి ఆలోచన ఏంటంటే ఈక్వల్ అయి ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరికి ఏమైనా ఇండివిజువల్ టాస్క్ పెడతారేమో, వాళ్ళిద్దరు ఇండివిజువల్ టాస్క్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఎవరొకరు గెలుస్తారు, మనకు సంబంధం లేదు, మనం సైలెంట్గా కూర్చుందాం, ఇమాన్యుల్ చెప్పినట్టు నా చేతికి రక్తం ఎందుకు పూసుకోవాలి అన్నట్టు దూరంగా ఉందాం అని అనుకున్నట్టున్నాడు. బట్ అక్కడ నిఖిల్ కూడా దిగేసరికి ఆబ్వియస్లీ ఆ అమ్మాయి గెలిచేసింది, దివ్య గారు గెలిచారనమాట. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే, నేను ఏమీ నా వల్ల హెల్ప్ జరుగుతుంది అంటే, ఇప్పుడు నువ్వేంటంటే నా వల్ల ఏం హెల్ప్ జరగట్లేదు అని అంటున్నావు, నేను మాత్రం నా వల్ల నీకు హెల్ప్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంటే ఎలా, ఏ విషయంలో అని అడుగుద్ది అనమాట. భరణి గారు చెప్తాను అన్ని విషయాల్లో, ఇప్పుడు క్యాప్టెన్ అవడానికి నాది కూడా ఎంతో కొంత ఉంది కదా అని చెప్పి అంటాడు ఆయన. అంటే రాము, సాయి, ఇమాన్యుయల్, సంజన గారు, సుమన్ నాకు సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్ అయితే తనంతట తానే వచ్చారు. సో సంజన గారు సరికి తనుజ మీద కోపంతో అటు వెళ్ళలేక నా దగ్గరకు వచ్చారు, కానీ నా మీద ఏమి నాకు సపోర్ట్ చేయడానికి కానే కాదు.
అండ్ రాము వచ్చి సుమన్ అన్న వచ్చేసరికి నేను తనూజ గారు అంటే సో సుమన్ అన్న నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తాను నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చరికి రాము అంటే సో రాముని అడిగితే సో రాము చెప్పాడు భరణి గారికి నువ్వు టాస్క్లో హెల్ప్ చేశావు కదా, సో నీకే నా సపోర్ట్ నీకే ఉంటుందని. సాయి కూడా అదే చెప్పాడు, నేను అడిగాను సాయిని, సో అందుకని నన్ను ఎవరు అడగలేదు, సో నీకే సపోర్ట్ చేస్తాను సాయి అన్నాడు అని చెప్పి ఈమె ఎవరైతే సపోర్ట్ చేశారో ఐదుగురు గురించి చెప్తూ ఉంటుంది అనమాట. కానీ మీ కాల్ కదా, సో మిమ్మల్ని హెల్ప్ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక హెల్ప్ అడగాలంటే నాకు ఏదో చాలా భయంగా ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా కోరుకోవాలన్న హెల్ప్ నాకు భయంగా ఉంటుంది. ఎందుకంటే మీరు నాకు చేయరు, ప్రతిసారి మిమ్మల్ని ఏదైనా అడిగి తర్వాత నేను భయపడతా ఉండాలి. కాకపోతే ఆపోజిట్ ప్లేస్లో అక్కడ తనూజ ఉంటుంది, తనూజ ఉన్న ప్రతిసారి మీరు నాకు హ్యాండ్ ఇస్తానే ఉన్నారు అని చెప్పుద్ది అనమాట. యాక్చువల్గా ఇక్కడ 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్, ఆయనకి తనూజాకి ఉన్న మధ్య బాండ్ ఏదైతే ఉందో అది ప్యూర్ బాండ్ అని ఆయన యాక్సెప్ట్ చేశాడు. హౌస్లోకి వచ్చి రాగానే నామినేషన్స్ చేయడం కోసం. ఈ అమ్మాయి వెళ్ళి పట్టుకున్నా మాట్లాడినా ఈ అమ్మాయితో మాట్లాడలేదు, తనూజతో చాలా బాగా మాట్లాడాడు, నీ హెల్త్ జాగ్రత్త అది ఇదని చెప్పాడు. సో క్లియర్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఈ అమ్మాయి ఆయన కోసం టాస్క్ ఆడింది, గెలిపించింది. సో నిన్న నువ్వు టాస్క్ ఆడావు, నువ్వు గెలిపించావు కాబట్టి సో నీ వైపుకి వెళ్ళాను, నీ వచ్చానని చెప్పి ఆ అమ్మాయికి చెప్పాలి. ఆ అమ్మాయి టాస్క్ ఆడింది, అమ్మాయి నన్ను గెలిపించింది కాబట్టి ఆ అమ్మాయి వైపు నేను వెళ్ళానని చెప్పి తనూజాకి చెప్పాలి. క్లియర్ అయిపోయింది అది. అంటే ఎవరికి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇప్పుడు భరణి గారు తనూజాతోటి ఒక రిలేషన్షిప్, ఒక నాన్న, అది ఓకే. ఈ అమ్మాయితోటి అసలు ఏం రిలేషన్షిప్ లేదు. ఓకేనా, ఈయన ఏదో అంటుంటాడు, ఆమె ఏదో అంటుంటుంది, ఆ అమ్మాయి ఎక్కువ ఫీల్ అవుతుంటుంది. ఆ అమ్మాయి ఎక్కువ ఫీల్ అవడం వల్ల ఈయన నెగిటివ్ అవుతున్నాడు. అది ఈయనకి అర్థమై సావట్లేదు. ఏం చేయలేము మనం దానికి. ఒక క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు ఈయన. క్లారిటీ మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయిని ఏదో నేను ఒక అబేయన్స్లో పెట్టేస్తున్నాను అన్న ఫీల్లో ఈయన ఉంటాడు, కన్ఫ్యూజన్లో పెడుతున్నాడని. బట్ ఈయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఎందుకంటే ఈయన ఆడియన్స్ ఓట్ల వల్ల బయటకు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఏం పుష్కలంగానే ఉంది, బాగానే దిట్టంగా. ఈయన అట్ట జరిగింది చెప్తుండే జస్ట్. నెక్స్ట్ దివ్య కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. సో దివ్య చెప్తుందన్నమాట, అంటే కళ్యాణ్ అంటాడు పవను వాడు నేను వెళ్ళుంటే గెలిపించేవాడిని అంటే దివ్య అంటది అనమాట, అంటే పవను వాడు నేను వెళ్ళుంటే గెలిపించేవాడిని అని అంటే నిన్ను తక్కువ చేసినట్టు కాదు, నేను గెలిపించేవాడిని అంటే. అక్కడ నాకు సార్ కూడా అదే అంటాడు. ఆ కంటిన్యూషన్ ఏదైతే చెప్తాడో శ్రీజ తెలివి ఎక్కడ బయటపడింది అంటే సో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుని కన్ఫ్యూజ్ అవుతాడని, అదే పవన్ వెళ్ళుంటే పవన్ గెలిపించేవాడు కదా అని చెప్పి నాకు సార్ కూడా ఆ స్టేట్మెంట్ మళ్ళీ అక్కడ చెప్తాడనమాట. ఆల్రెడీ పవన్ అంటూ ఉంటాడు ఆ రోజు, ఆ పెద్ద గొడవ కూడా జరుగుతుంది శ్రీజాతోటి. దాని తర్వాత పవన్ ఇక్కడ మళ్ళీ నాగ్ సార్ కూడా అదే స్టేట్మెంట్ అక్కడ పెడతారు. సో ఎప్పుడైతే నాగ్ సార్ ఆ స్టేట్మెంట్ అక్కడ పెడతారో, ఆ పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ కళ్యాణ్కి నాగ్ సార్ చెప్పారంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ మాట్లాడుతుంటాడు నాగ్ సార్ అని చెప్పి కళ్యాణ్ అభిమతం కదా. సో కళ్యాణ్ అదే ఫీల్ అవుతూ ఉంటాడు. మేబీ ఆడియన్స్లో కూడా అదే ఉందేమో అని చెప్పి కళ్యాణ్ అంటుంటాడు అనమాట. దివ్య గారు అంటారు, నీ సైడ్ నుంచి నువ్వు క్యాపబుల్ కాదు అని అనుకుంటే సర్వైవ్ అవ్వలేవు, మోటివేషన్ గట్టిగా ఇస్తారనమాట. నెక్స్ట్ క్యాపబుల్ కోసం కాదు ఇదంతా, నేను అంటుంది నా వల్లే వెళ్ళిపోయిందేమో అని చెప్పి నాకు, అంటే శ్రీజ తన వల్లే వెళ్ళిపోయిందేమో అని చెప్పి నాకు ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ గేమ్ గెలిచుంటే శ్రీజ ఉండుండేది కదా అని. సో అప్పుడు దివ్య అంటది, అదేం లేదు, నీ వల్లే కదా గెలిచింది సెకండ్ టాస్క్, నువ్వే ఫాస్ట్గా ఆడావు కాబట్టి, నువ్వు సరిగ్గా చేయడం వల్లనే ఏపీస్ ఎప్పుడు ఇవ్వాలో తెలిసింది కాబట్టి ఆ అమ్మాయి సెకండ్ టాస్క్ గెలిచింది. సో అలా ఎందుకు అనుకోవంటే కళ్యాణ్ ఏంటో ఏమో అర్థం కావట్లే, ఈ కన్ఫ్యూజన్ ఇది ఎంత చెప్పాను స్టార్టింగ్లో ఇది అనమాట. పూర్తి కన్ఫ్యూజన్లో ఉంటాడు ఆ అబ్బాయి. ఒక్కొక్కరు వచ్చి చెప్తుంటారు, ఆ అబ్బాయికి ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటుంది. సో దివ్య గారు నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్పునా, సో టాస్క్లు ఎప్పుడు అయ్యాయి అనగానే అబ్బాయి కట్ చేసి కళ్యాణ్ అదంతా ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటే నేను ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అందరూ వేరే రకంగా ఉంటే నా అమ్మాయి కోసం అడ్డంగా వచ్చి నిలబడ్డా. సో శ్రీజ గారి గురించి నేను అడ్డంగా వచ్చి నిల్చుంది నేను, అలాంటిది కళ్యాణ్ని పంపించడం వల్లే ఓడిపోయారు అంటే నాకు కొంచెం బాధ ఉంటుంది కదా అని. ఆ మాట అనకుండా ఉండాల్సిందేమో అని చెప్పి అబ్బాయిని కాస్త ఎమోషనల్గా డౌన్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి వీక్ అంటే గేమ్ ఆడాలి, ఈ వీక్ అంతా చాలా ఎమోషనల్గా గేమ్ ఆడాలి, టాస్క్ల మీదే కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకు సారు జీవితం అనవసరంగా ఎందుకు కంటెస్టెంట్ని డౌన్ చేయటం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో శ్రీజ ప్లేస్లో దివ్య గారు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో శ్రీజ ప్లేస్లో నేనున్నా కానీ నిన్నే పంపించేదాన్ని, అది పాయింట్ కరెక్టే అండి. ఎందుకంటే విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నాడు కాబట్టి సో ఎందుకు మార్చడం అనే థాట్ కూడా ఉంటుంది. మనం క్రికెట్ చూస్తుంటాం, విన్నింగ్ స్ట్రీక్ ఉన్నప్పుడు సేమ్ టీం ఎలా మెయింటైన్ చేస్తారో, సో ఆల్రెడీ గెలిపిస్తున్నాడు కదా, ఒక లక్ ఏమన్నా కలిసి వస్తుంది, బిగ్ బాస్లో లక్ కూడా కావాలి కదా, సో ఆ లక్ ఏమన్నా కలిసి వస్తుంది, ఈ అబ్బాయికి విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి శ్రీజ క్యాలిక్యులేషన్ కూడా కరెక్టే, కళ్యాణ్ పంపించింది. బట్ అటుపక్క కూడా ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి సో ఇద్దరికి సేమ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇమాన్యుల్ వైపే అటు కొంచెం అదృష్టం కూడా ఇమాన్యుల్ వైపే ఉంటుంది. సో గేమ్ ఇమాన్యుల్ గెలిచాడు అక్కడ. నెక్స్ట్ దివ్య గారు అంటారు,
ఒకటి ఆ గేమ్ స్ట్రెస్లో అలాగా 1-2 అలా మిస్ అవుతూ ఉంటాయి అంతే. నీ ట్రాక్ రికార్డ్ నీకు ఉంది కదా, సో నీకు నీ గేమ్ వలన వెళ్ళలేదు, ఆడియన్స్ ఓట్స్ వలన వెళ్ళింది. గేమ్లో కొట్టుకొని చచ్చిపోదాం మన ఇద్దరం, కానీ ఆ గేమ్ నుంచి బయటికి రాగానే నేను అనే మనిషిని నీకున్నాను, ఓకేనా. నువ్వు ఎక్కువ అనలైజ్ చేసి ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని బాగా వెళ్తున్న నీ గేమ్ని నువ్వు పాడు చేసుకోకు. అద్భుతమైన మాట, ఇంకా తిరుగులేదు ఈ మాటతోటి. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పి గేమ్ని పాడు చేసుకుంటావేమో, పాడు చేసుకోవద్దు అని క్లియర్గా చెప్పిందండి. ఇంకా అతను అర్థం చేసుకోవాలి. టాస్క్స్ గురించి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆలోచనలో పెడుతున్నావు ప్రతిసారి. అంటే నీలో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది ఒకటి రన్ అవుతుంటుందో, లేకుంటే బయట నుంచి ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటున్నావు. అంటే బయట నుంచి ప్రతిసారి ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటున్నావు, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు అది ఇది వింటున్నావని. నెక్స్ట్ చెప్పొద్దు ఇంకా క్లారిటీగా. నా ట్రాక్ రికార్డ్ నేను చెప్పుకోకూడదు, కానీ నాకు 50-50 ఉన్నప్పుడు నేను చంపుకోకుండా, అంటే నేను చంపుకోకుండా, అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను చంపుకోకుండా, అంటే అలా నేను తగ్గించుకుంటూనే మనుషులతో ఉంటున్నా. అంటే లైక్ వాళ్ళతోటి నేను ఉండాలి అనుకున్నా, బట్ నాకు అలా జరుగుతున్నప్పుడు నేను కొంచెం తగ్గుకుంటూ నేను వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి అనుకుంటూనే, బట్ వాళ్ళతో ఉంటున్నాను 50-50 అటు ఇటు ఉంటున్నాను నేను. దాన్ని కూడా ఫ్రెండ్స్ వస్తే మారిపోవడం అనడం నాకు అస్సలు నచ్చలేదు. నాకు సార్ గురించే మళ్ళీ ఇక్కడ అంటే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి మేబీ ఏమైనా గేమ్ ప్లాన్, ఫ్రెండ్స్ చెప్పేసరికి ఏమైనా గేమ్ ప్లాన్ మార్చుకున్నారేమో అని. తనుజాకి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు కదా, పోక్ చేశారు అది దాన్ని దివ్య చెప్పినప్పుడు, ఏమో ఫ్రెండ్స్ వచ్చారు కదా మార్చుకున్నాడేమో అని. సో నాకు సార్ మాటలకి చాలా హర్ట్ అయ్యాడు అబ్బాయి. అదనమాట. నీ టైం ఎంత, దివ్య అంటది, నీ టైం ఎంత బ్యాడ్ అంటే ఏదో ఒకటి వస్తుంది నీకు, దానివల్లనే ఇలా జరుగుతుంది. నువ్వేదో అనుకుంటావు, బట్ ఎవరొకరు ఎంట్రీ ఇస్తారు, నువ్వు మళ్ళీ ఏదో అనుకుంటావు. సో ఇతను ఏదో చెయ్యాలి అని అనుకుంటాడు, బట్ వేరే వాళ్ళు ఎవరో ఎంట్రీ ఇవ్వగానే సడన్గా మారిపోతూ ఉంటుంది. సెకండ్ వీక్లో ప్రియా వెళ్ళిపోయిన తర్వాత శ్రీజాతో క్లోజ్ అయ్యాడు, శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత తనుజా క్లోజ్ అయ్యాడు. సో తనుజా క్లోజ్ అవుతున్న టైంలో మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏవో కొన్ని మాటలు చెప్పేసరికి, సో ఆ అమ్మాయి అక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్న తనకు అనిపించి అమ్మాయికి దూరం జరగాలనుకున్నాడు. సో అలా దూరం జరగాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి అడిగేసరికి మళ్ళీ దగ్గర అయ్యాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ శ్రీజ వాళ్ళు వచ్చారు, మళ్ళీ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. మళ్ళీ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేసరికి మళ్ళీ కొంచెం దూరం జరిగాడు లాస్ట్ వీక్. ఇప్పుడు మళ్ళీ నాకు సార్ వేరే మాట్లాడేసరికి మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఇది అన్నమాట ప్రాబ్లం. ఆ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కళ్యాణ్ ఇమాన్యుల్ కూడా కూర్చొని మాట్లాడుకుంటారు, అరే అమ్మాయి ఫస్ట్ ఉందంట, అదే మళ్ళీ అబ్బాయి కలిసిపోతారు. నీ మైండ్లో నడుస్తుంది ఏందో నాకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా, అప్పుడే చేంజ్ అవుతున్నావు, వాళ్ళు వచ్చిన ప్రతిసారి అలాగే చేంజ్ అవుతున్నావు అని. అంటే ఈ అబ్బాయి మైండ్లో ఏముందో అమ్మాయికి తెలుసు అంటే, మోస్ట్లీ అబ్బాయి తనుజాకి అగేనెస్ట్ వెళ్ళాలి అని అనుకుంటున్నట్టున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. అందుకనే ఇంతక క్లియర్గా చెప్పాడు, నీకు ఎక్కువ మంది ఉన్నారని తెలిసి నేను తనుజా వైపు నిలబడ్డాను అని చెప్పి. అంటే నాకు తక్కువ మంది ఉంటే ఇటువైపే నిలబడేవాడు కళ్యాణ్. బట్ తనుజా వచ్చి వెళ్తుంది అనమాట, అక్కడ రాము కింద పడుకుంటారు అది ఇది అని చెప్పేసి. అంటే లేదు పర్లేదు పైన పడుకోమని, బెడ్లు ఖాళీగా ఉన్నాయి కదా, కావాలంటే కెప్టెన్సీ బెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అమ్మాయి చెప్పుతూ వెళ్ళిపోగానే టక్కని షిఫ్ట్ అవుతుంది అనమాట. లేకుంటే ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకునే వాళ్ళేమో, బట్ ఆ అమ్మాయి వచ్చేసరికి మొత్తం వేరే టైప్ వెళ్ళిపోతుంది అనమాట టాపిక్. ఇక్కడ కళ్యాణ్ మనసులో ఉన్న మాట బయట పెట్టేస్తారు. ఎన్ని చేసుకున్నా ఏమనుకున్నా ఈ మనిషి ప్లేస్ని మాత్రం కొట్టలేరు, ఆ మనిషి ప్లేస్ని మాత్రం కొట్టలేరు. అంటే తనుజా ప్లేస్ ఎవరు ఎన్ని మాట్లాడినా ఏమంటారు, నా మనసులో ఉన్న తనుజా ప్లేస్ని ఎవరు కొట్టలేరు అన్నట్టు చెప్తున్నాడా, లేకుంటే తనుజా ప్లేస్ని ఎవరు కొట్టలేరు అని చెప్తున్నాడో మరి. మాట్లాడినా మాట్లాడకపోయినా గొడవ పడినా ఏం చేసినా సరే, ఏడిపించినా సరే నా మైండ్లో నా హార్ట్లో ఒక ప్లేస్ అంటూ ఉంటుంది తనకి, అది మారదు, ఫిక్స్ అయిపోయింది. కేల్ కథం దుకాన్ బంద్. అది నేను మీకు ఏం చెప్పాను, ఎదిరిస్తే ఒకలాగుంటుంది, ఎదిరించకపోయినా కానీ కళ్యాణ్ ఇప్పుడు అమ్మాయిని ఎదిరించాలన్నా, సో అమ్మాయిని ఏడిపించినా ఏం చేసినా తన మనసులో నా మనసులో తన మీద ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. సో ఎన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పినా అమ్మాయి మీద తనకు ఒక ఇంప్రెషన్ ఉంది, అది మారదని క్లియర్గా చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు తన గేమ్ ఎలా మార్చుకోవాలంటే ఒక కంప్లీట్ పాజిటివ్ వేలు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా కొట్టగలుగుతాడు, ఛాన్స్ ఉంది అబ్బాయికి. అండ్ నెక్స్ట్ ప్లేస్లో అంటూ ఉంటుంది, అది మారుతుంది. కెప్టెన్సీ కంటెండర్ కోసం నిన్ను తీయాలని లేదు, ఓకేనా. టాస్క్ వస్తే మాత్రం టాప్ 2లో నిన్ను తనుజానే ఉంచాలని అనుకున్నాను. నీకు మనుషులు తగ్గుతున్నప్పుడు నిన్ను ఉంచాలి రేసులో అని చెప్పాను బర్నీ గారికి. నీకు మనుషులు తగ్గితే మాత్రం నిన్ను ఉంచాలని చెప్పాను బర్నీ గారికి. బర్నీ గారు నాకు తిరిగి సరే ఎవరైనా ఉంటే వాళ్ళని దోసేసేయి, ఎక్కుతుంటే వేరే వాళ్ళు ఎక్కినప్పుడు దోసేసేయి అని చెప్పాడు. ఆయన రివర్స్లో కూడా తొయ్యకుండా చూసుకో, వేరే వాళ్ళు ఎవరు అమ్మాయి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అదే అని కూడా చెప్పాడు. అండ్ దాని తర్వాత నిఖిల్ థర్డ్ ప్లేస్లోకి వస్తే బర్నీ గారు ఎక్కడ థర్డ్ ప్లేస్లోకి రాకుండా ఉంటారేమోనని నేను ఎక్కి బర్నీ గారికి హెల్ప్ చేశాను
అంటే లైక్ మీ ముగ్గురు మధ్య కెప్టెన్సీ ఉండాలి. అప్పుడు బర్నీ గారు మీ ఇద్దరిలో కోసం ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేయొచ్చు ఏంటో. సో బర్నీ గారు నిఖిల్ థర్డ్ ప్లేస్ లో ఉంటే మేబీ టాస్క్ పెడితే మళ్ళీ అది మీ ఇద్దరిలో మళ్ళీ ఓడిపోతారేమో. సో బర్నీ గారు ఉంటే సో కొంచెం ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది మీ ఇద్దరిలో ఎవరికొకరికి అని చెప్పి నేను బర్నీ గారి కోసం పైకి ఎక్కాను. అంటే నిఖిల్కి 3 ఉన్నాయి, ఈయనకి 4 వచ్చాయి కదా, ఈయన ఎక్కడం వల్ల. అదన్నమాట గేమ్ ప్లాన్ చెప్తా ఉంటాడు. మీ ముగ్గురులో ఉంటే నువ్వు అవుట్, ఖచ్చితంగా నువ్వు అవుట్ అవుతావు, బర్నీ సార్ కెప్టెన్ అవుతారు, కెప్టెన్ అంతే ఫిక్స్ ఇంకా అన్నట్టు చెప్పాడు అనమాట. అంటే మీ ముగ్గురు ఒకరు కెప్టెన్ అవుతారని. ఇద్దరు ఉంటే మాత్రం నాకు తెలుసు నువ్వే కెప్టెన్ అవుతావని నేను ఆల్రెడీ తనూజాకి చెప్పాను. సో నేను ఆల్రెడీ తనూజాకి చెప్పాను, నువ్వు చూసుకో, నువ్వు మాట్లాడు అది ఇదని. నేను ఆ రోజు కూడా చెప్పాను తనూజాది పూర్తి ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అంటే తన కోసం 8 మంది అక్కడ ఎక్కేసరికి అబ్బా 8 మంది నా కోసం ఎక్కారు, ఇంకేముంది అక్కడ మొత్తం హౌస్లో ఉంది 14 మంది, 8 మంది అక్కడ ఎక్కారు, మేమిద్దరం ఉన్నాం ఇక్కడ. సో మొత్తం 10 మంది పోతే ఇంక 4 ఉంటారు. ఆ 4 ఇటు సైడ్ ఉంటే మాత్రం పెద్ద ఉపయోగమే ఉంది, 8 మంది మన కోసం ఉన్నారు కదా అని. బట్ ఈ అది రౌండ్కి ఎక్కిన వాళ్ళు ఎక్కొచ్చు, దిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కొచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి అమ్మాయి ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేదేమో. బట్ దివ్య సీఎం సీటు కోసం వెనక గురించి ఒక 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక అతని దగ్గర ఎలా పావులు కదిపి ఎలా సీఎం అవుతాడో అలా అయింది అమ్మాయి. ప్యూర్ మైండ్ గేమ్. మళ్ళీ చెప్తున్నాను, ఎలివేషన్ ఇస్తున్నాను అమ్మాయికి. అది ప్యూర్ మైండ్ గేమ్ ఆడింది. ఆ రోజు అంతా మాట్లాడుతూ వస్తుంది. తనూజాకి హేటర్స్ ఎవరు ఉంటారు, ఓకేనా, ఎప్పుడైతే ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారో సో తనూజాకి హేటర్స్ ఎవరు ఉంటారు, ఓకేనా, నాకు ఇప్పుడు నేను వెళ్ళి అడగంగానే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, సో ఇప్పుడు ఎవరు టాస్క్లో లాస్ట్ వరకు ఉంటారు అని ఆలోచించింది. సో ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళు లాస్ట్లో ఉన్నాడో సో నిఖిల్ అయిపోయిన తర్వాత నిఖిల్ వెళ్ళి అడిగింది. సో నిఖిల్ వెళ్ళి అడిగినప్పుడు బట్ లాస్ట్లో నిఖిల్ తనకే సపోర్ట్ చేస్తా అని చెప్పారు కూడా. బట్ ఇటు ఎక్కుతాడు. సో ఎక్కి తనకి ఏదైతే చెప్పిన మాట కోసం మళ్ళీ దిగేస్తాడు. చాలా గట్టిగా ఆడింది గేమ్. సో తనూజ ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి అందరు నాకు సపోర్ట్ చేస్తారు కదా అని అనుకుంది. బట్ అక్కడ అందరు సపోర్ట్ చేయలేదన్నమాట. సో అదనమాట. ఆ అమ్మాయి అదే అంటది, సో నువ్వు చెప్పే టైంకి నేను అంతా ఒక రౌండ్ వేసేసాను ఎప్పుడు అని చెప్పి అదే అన్నమాట మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాగా కళ్యాణ్ నాకు సార్ అన్న మాటలకి బాధపడుతూ ఉంటారు, ఎటు కాకుండా తేల్చుకోలేకపోతున్నాడు. బట్ ఒకటైతే మాత్రం చెప్పాడు, తనూజ హేటర్స్ ఎవరైతే ఉన్నారో సో అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ హేటర్స్ లేకుంటే మ్యూచువల్ ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ ఈ విషయం మాత్రం. బట్ కళ్యాణ్ని అభిమానిస్తూ తనూజని హేట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం అరే మావాడేంటి ఇలా మాట్లాడాలని అనిపిస్తుంది వాళ్ళకి. అదనమాట ఓవరాల్గా. సో లోపల ఉన్న మనిషి వేరే మనిషి కోసం ఉంటాను, వేరే మనిషి ప్లేస్ నా మైండ్లో మారదు, నా మనసులో మారదు అనంత చెప్పేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి. చూద్దాం ఏం జరిగింది. ఇలా కూడా గేమ్ ఆడొచ్చు అండి, ఇలా కూడా గెలవచ్చు. అదే చెప్తున్నా, కళ్యాణ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, ఎప్పుడు ఎలా మూవ్ చేస్తారో ఎవరికి తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, అదనమాట సంగతి. ఎవరైనా నిబ్బా అనుకుంటే మాత్రం ఇంకా వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. ఆ అబ్బాయి చాలా అన్ప్రెడిక్టబుల్ గేమ్ ఆడుతున్నారు, అదనమాట సంగతి. ఎక్కడ ఎలా మూవ్ అయ్యాలో అలా మూవ్ చేస్తున్నాడు. అది జై హింద్.